generate its own action మేడం ముందు ఏం తర్వాత జనరేట్ అవ్వాలి అంటే మనకి ఎక్స్టర్నల్ గా స్టిమ్యులస్ ఉండాలి అవునా. సో నార్మల్ గా యాక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటి? So what do you mean by action potential? చెప్పండి ఇప్పుడు. కాల్షియం అయాన్స్ అనేవి బయటకు వెళ్ళి పొటాషియం అదే లోపలికి వేసేప్పుడు బయటకు వస్తాయి. ఏ లోపలికి వస్తే ఏ బయటకు వెళ్తుంది? పొటాషియం బయటకు వెళ్తుంది. ఏ లోపలికి వస్తే కాల్షియం సోడియం K+ అయాన్స్ అనేవి లోపలికి వస్తాయి. సో సింపుల్ గా యాక్షన్ పొటెన్షియల్ మీన్స్ నథింగ్ బట్ డీపోలరైజేషన్ ప్లస్ రీపోలరైజేషన్ అంతే కదా నాన్న. సో at the time of depolarization sodium will influx, okay. At the time of repolarization potassium will afflux, okay. So afflux అంటే బయటకు వెళ్ళడం, influx అంటే లోపలికి రావడం. So that is nothing but action potential. So this action potential can generate bone, okay. So that is nothing but self excitation. So that property is nothing but autorhythmicity, okay. So that is the basic property of the cardiac muscle. So due to the presence of 4 important pacemakers. So what are the 4 important pacemakers? Very good. SNO, ANO, bundle of fibers and Purkinje fibers. Okay. So asal pacemaker antene, so they can generate its own action potential without external stimulus. Okay. సో మనకి ఏదైనా యాక్షన్ పొటెన్షియల్ జనరేట్ అవ్వాలి అంటే మనకి ఎక్స్టర్నల్ గా ఏదైనా స్టిమ్యులస్, ఓకే. సో దట్ స్టిమ్యులస్ మే బి మెకానికల్ ఆర్ థర్మల్ ఆర్ కెమికల్. సో అలాగా కాకుండా సో ఇట్ కెన్ జనరేట్ ఇట్స్ ఓన్ యాక్షన్ పొటెన్షియల్. క్లియర్? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాపర్టీ? సో ఫస్ట్ వన్ ఈస్ ద autorhythmicity. It can generate its own action potential. So what is the second most important property? Excitation, okay. So contraction last lo cheppundam, okay na. So second most property is the excitation, okay. So what do you mean by excitation? Excitation ante enti? Excitability. So what is the meaning of excitability? So మన వర్డ్స్ లో చెప్పాలి అంటే ఎక్సైట్మెంట్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్సైట్మెంట్? సో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాన్ని మనం రెస్పాన్స్ చూపిస్తాం. సో దట్ రెస్పాన్స్ నేచర్ ఈస్ నథింగ్ బట్ ఎక్సైటబిలిటీ. సో మనకి ఏదో ఒక న్యూస్ తెలుస్తుంది, క్లాస్ క్యాన్సిల్ అయింది, ఎందుకో మనకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా. సో దాన్ని ఎక్సైట్మెంట్ అంటారు. సో ఇక్కడ మనకి జనరేట్ అయిన యాక్షన్ పొటెన్షియల్ అడ్జసెంట్ మజిల్ ఫైబర్స్ కి స్ప్రెడ్ అయింది అనుకోండి. సో ఆ స్ప్రెడ్ అయ్యేటప్పుడు కూడా రెస్పాన్స్ చూపిస్తుంది అనమాట. సో దట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నథింగ్ బట్, ఓకే. సో ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ చూపిస్తే సో ఆ ప్రాపర్టీని మనం ఎక్సైటబిలిటీ అంటారు. సో మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకోండి, సో ఆ ఇన్ఫర్మేషన్ కి రెస్పాండ్ అవ్వడమే ఎక్సైటబిలిటీ, ఓకే. సో దట్ ఈస్ అవర్ సెకండ్ ప్రాపర్టీ, ఎక్సైటబిలిటీ. సో నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ. సో ఎక్సైట్ అయిన తర్వాత స్ప్రెడ్ చేయాలి, ఓకే. సో అన్ని మజిల్ ఫైబర్స్ కి స్ప్రెడ్ అవ్వాలి, ఓకే. సో దట్ స్ప్రెడింగ్ ఈజ్ నథింగ్ బట్ కండక్టివిటీ, ఓకే. సో అవర్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఈజ్ అవర్ కండక్టివిటీ. సో ఫోర్త్ వన్ ఏంటన్నా? సో ఎక్సైట్ అయింది. సో ఎక్సైట్ అయింది అంటే సో వాట్ ఈస్ దట్ రెస్పాన్స్? కాంట్రాక్టిలిటీ. సో ఒక మజిల్ ఎక్సైట్ అయితేనే కాంట్రాక్ట్ అవుతుంది. సో ఎక్సైట్ అవ్వాలి, కండక్ట్ చేయాలి, అప్పుడే మనకి కాంట్రాక్షన్. సో హార్ట్ అనేది పంప్ అవుతుంది, ఓకే. సో వితౌట్ autorhythmicity, excitability and conductivity, there is no contractility, okay. So these are the 4 basic properties of the cardiac muscle. So in the different mechanical properties like summation ఉంటుంది, staircase phenomenon ఉంటుంది, so fatigability ఉంటుంది, refractory period ఉంటుంది. So all these are the mechanical properties, but basically our cardiac muscle is having the 4 basic properties. Clear?
what are the four basic properties? Authenticity, acceptability, convertibility, and contractility. So ఈ four words కి meaning తెలుసుకుంటున్నారా? So these are the four basic properties of cardiac muscle. So our next today's topic is our very important essay question. It is nothing but cardiac cycle. Okay. So మన హార్ట్ ఎలా వర్క్ చేస్తుంది? సో మనకి హార్ట్ సౌండ్స్ ఏంట్రా? మన చిన్నప్పటి నుంచి హార్ట్ సౌండ్స్ ఏంటి అంటే టూ హార్ట్ సౌండ్స్ ఉంటాయని మనకి క్లియర్గా తెలుసు. ఓకే. సో ఈ లెఫ్ట్ హార్ట్ సౌండ్స్ ఎలాగా వస్తాయి? ఓకే. సో ఇవి ఎలా క్రియేట్ అవుతాయి అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. సో టుడే క్లాస్ ఈజ్ అబౌట్ కార్డియాక్ సైకిల్. సో కార్డియాక్ సైకిల్ అంటేనే మీనింగ్ ఏంటో? సో ఇట్ హ్యాపెన్స్ రిపీటెడ్లీ ఫర్ సెవరల్ టైమ్స్. ఓకే. సో బేసిక్గా కార్డియాక్ సైకిల్ డెఫినేషన్ ఏంటంటే, సో ద సీక్వెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఈవెంట్స్. ఓకే. సో డెఫినేషన్ ఫస్ట్ రాసుకున్నాను. సో కార్డియాక్ సైకిల్ డెఫినేషన్ cardiac cycle, the sequence of electrical and mechanical events that occur cyclically. Okay. So from the beginning of one heartbeat to the next heartbeat. Okay. Chaptan. The sequence of electrical. Okay. And and mechanical, the sequence of electrical and mechanical events. Okay. So the sequence of electrical and mechanical events that occur cyclically. Okay. The sequence of electrical and mechanical events that occur cyclically from the beginning of one heartbeat to the next heartbeat is called as cardiac cycle. Okay. సో అంటే సింపుల్ గా ఒక హార్ట్ బీట్ లో ఎలాంటి ఈవెంట్స్ జరుగుతాయో, సో దట్ సైకిల్ ఇస్ నథింగ్ బట్ కార్డియాక్ సైకిల్. ఓకే. అర్థమైందా? సో డెఫినేషన్ అందరికీ అర్థమైందా? వచ్చేయాలన్నా డెఫినేషన్ గుర్తుంచుకోవాలి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కార్డియాక్ సైకిల్? Sequence of electrical and mechanical events that occur cyclically one heartbeat to the another heartbeat. From the beginning of one heartbeat to the next heartbeat. Okay. So మన heartbeat పెరిగిపోతా ఉంటుంది. Next heartbeat. Okay. So ఆ heartbeat లో ఏం జరుగుతుంది? Okay. Now each heartbeat includes what? So in each heartbeat ఏం జరుగుతుంది అంటే, so two important terms already you know that. So those two terms are nothing but systole and diastole. Okay. So each heartbeat includes what? Systole and diastole. Okay. So ఒక heartbeat లో ఏం జరుగుతుందన్నా systole, Diastole and diastole. Clear? So each heartbeat includes what? So ఏం జరుగుతుందన్నా systole and diastole. Okay. So already మీకు BP value తెలుసు. So what is the value of BP? 120/80 mmHg. So ఇక్కడ 120 ఏంటి, 80 ఏంటి? 120 అనేది diastole. Okay. So now what is the meaning of this systole? contraction of heart. Very good. Contraction of the heart. Okay. So ఎప్పుడున్నా Contract. Blood ని పంప్ చేసి. So okay, very good. So what is the meaning of the systole? It is the contraction of the heart. So ఆ కాంట్రాక్షన్ అంటే ఒక హార్ట్ కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు మాక్సిమం ఎంతైతే ప్రెషర్ రికార్డ్ అవుతుందో, సో దట్ మాక్సిమం ప్రెషర్ ఇస్ నథింగ్ బట్ సిస్టోల్. ఓకే. సో ఒక హార్ట్ మజిల్ కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. సో దట్ మాక్సిమం ప్రెషర్ ఇస్ నథింగ్ బట్ సిస్టోల్. ఓకే.
క్లియర్. సో కాంట్రాక్షన్ జరిగేటప్పుడు ఏమవుతుందనో మాక్సిమం ప్రెషర్ డెవలప్ అయి బ్లడ్ అనేది పంప్ అవుతుంది. ఓకే, సో ఇన్ సిస్టోల్ వాట్ హ్యాపెన్స్, కాంట్రాక్షన్ occurs. At the time of the contraction there is a pumping of the blood will takes place. ఓకే, సో సిస్టోల్ జరిగేటప్పుడు ఏమవుతుందనో కాంట్రాక్షన్ జరుగుతుంది. మన హార్ట్ కాంట్రాక్ట్ అయితే ఏమవుతుందనో బ్లడ్ అనేది పంప్ అవుతుంది సింపుల్గా. ఓకే, అర్థమవుతుందా? హార్ట్ లో సిస్టోల్ అంటే ఏంటన్నా కాంట్రాక్షన్. కాంట్రాక్షన్ జరిగేటప్పుడు ఏమవుతుందనో బ్లడ్ అనేది పంప్ అవుతుంది. ప్రెషర్ ఇంక్రీజ్ అయితేనే బ్లడ్ అనేది పంప్ అవుతుంది. ఓకే, క్లియర్, అర్థమైందా? సో సిస్టోల్ మీన్స్ కాంట్రాక్షన్. ఓకే, పంపింగ్ ఆఫ్ ద బ్లడ్ విల్ టేక్స్ ప్లేస్. సో పంపింగ్ ఎందులోకి వెళ్తుంది అనేది నేను మీకు డిస్కస్ చేస్తాను. సో బట్ సింప్లీ ఇన్ సిస్టోల్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద హార్ట్, pumping of the blood will takes place. Clear? So next one, diastole. So diastole ante ఏంట్రా? రిలాక్సేషన్ ఆఫ్ హార్ట్. సో మన హార్ట్ రిలాక్స్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందిరా? కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు పంపింగ్ జరుగుతుంది. Blood మరి అనేది రిలాక్స్ heart. అయ్యేటప్పుడు ఏం జరగాలి? పంప్ అవ్వాలంటే ఏం జరగాలి? అంటే బ్లడ్ అనేది హార్ట్లోకి. సో ఫస్ట్ బ్లడ్ అనేది ఏమవ్వాలిరా? సింపుల్ లాజిక్, ఇందులో ఏం కాంప్లెక్స్ ఏం లేదు. సో ఫస్ట్ రిలాక్స్ లోనే ఉంటుంది, తర్వాత కాంట్రాక్ట్ అవుతుంది. సో రిలాక్స్ అంటే మన డయాస్టోల్ రిలాక్సేషన్ జరుగుతుంది. సో ఈ రిలాక్సేషన్ టైంలో ఏం జరిగితే కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు పంప్ అవుతుంది బ్లడ్ అనేది. వెరీ గుడ్, అంతే. సో ఫిల్ అయితేనే కదా పంప్ అయ్యేది. సో డయాస్టోల్ జరిగేటప్పుడు ఏం జరుగుతుందిరా? ఫిల్లింగ్ ఆఫ్ ద హార్ట్ విల్ టేక్స్ ప్లేస్. ఓకే, సో ఇన్ diastole హార్ట్. సో డయాస్టోల్ మన హార్ట్ డయాస్టోల్ జరిగేటప్పుడు మన హార్ట్ అనేది బ్లడ్ ని ఏం చేస్తున్నానో ఫిల్ చేసుకుంటుంది. ఓకే, క్లియర్. సో ఈ టూ టర్మ్స్ క్లియర్ అనా? సో కార్డియాక్ సైకిల్ అంటే హార్ట్ బీట్ జరుగుతుంది. సో ఒక హార్ట్ బీట్ లో ఏం జరుగుతుందనా? సిస్టోల్ అండ్ డయాస్టోల్. సిస్టోల్ అంటే ఏంటి? కాంట్రాక్షన్ జరిగేటప్పుడు ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతూ బ్లడ్ అనేది పంప్ చేస్తుంది. సో అదే డయాస్టోల్ అంటే సో రిలాక్సేషన్ జరిగేటప్పుడు హార్ట్ లో బ్లడ్ అనేది ఫిల్ అవుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ద టూ బేసిక్ టర్మ్స్, సిస్టోల్ అండ్ డయాస్టోల్. ఓకే, నౌ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్నాం కదా. నౌ వాట్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ ఈవెంట్స్ విచ్ అకర్స్ ఇన్ ద కార్డియాక్ సైకిల్? సో మన హార్ట్ చాంబర్స్ ఏంటంటారా? లెఫ్ట్ హార్ట్, రైట్ హార్ట్, చాంబర్స్ ఆఫ్ ద హార్ట్, లెఫ్ట్ హార్ట్, టూ వెంట్రికల్స్. ఓకే, సో మనకి ఏట్రియాలో జరిగిన ఈవెంట్స్ మనం ఏట్రియల్ ఈవెంట్స్ అంటారు. అదే వెంట్రికల్స్ లో జరిగిన ఈవెంట్స్ మనం వెంట్రికల్ ఈవెంట్స్ అంటారు. ఓకే, సో ఏట్రియల్ ఈవెంట్స్ లో జరిగేవి ఏట్రియల్ సిస్టోల్ అండ్ ఏట్రియల్ డయాస్టోల్. వెంట్రికులర్ ఈవెంట్స్ లో జరిగేవి వెంట్రికులర్ సిస్టోల్ అండ్ వెంట్రికులర్ డయాస్టోల్. ఓకే, సో దోస్ ఆర్ ద 4 ఈవెంట్స్. Atrial events which includes atrial systole and atrial diastole. So second one, ventricular events which includes ventricular, systole, ventricular systole and ventricular diastole. Okay, so total ga manaki 4 events ఉంటాయి. Okay, so in the cardiac cycle, so cyclical events అని చెప్తాం కదా, the sequence of electrical and mechanical events అని చెప్తున్నాం కదా. So those events are nothing but atrial events and the ventricular events. Okay, so what are the atrial events? Atrial systole and atrial diastole. What are the ventricular events? Ventricular systole and ventricular diastole. Okay, so ఈ ఈవెంట్స్
ఈ ఏట్రియల్ ఈవెంట్స్ అలానే వెంట్రుకులర్ ఈవెంట్స్ ఈ రెండు కూడా సైమల్టేనియస్ గా జరుగుతాయి మన హార్ట్ లో. అర్థమైందా? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైమల్టేనియస్? ఒకేసారి అంటే సో ఏట్రియల్ ఈవెంట్స్ జరిగేటప్పుడే మనకి అట్ ద సేమ్ టైం వెంట్రుకులర్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. ఓకే, సో రిమెంబర్, ఓకే, ఏట్రియల్ ఈవెంట్స్ అండ్ వెంట్రుకులర్ ఈవెంట్స్ అకర్స్ సైమల్టేనియస్. సో ఈ టోటల్ గా కార్డియాక్ సైకిల్ ఎన్ని సెకండ్స్ లో జరుగుతుంది? వెరీ గుడ్. సో 0.2 0.8 seconds. Clear? So what is the time duration of the cardiac cycle? 0.8. So 0.8 seconds లో atrial events లో atrial systole ఎంత టైం జరుగుతుందన్నా? 0.1. Okay. So atrial systole occurs in 0.1 seconds and atrial diastole occurs in 0.7 seconds. Clear? సో రెండు కలిపి మనకి 0.8 సెకండ్స్ లో జరుగుతుంది. అలానే వెంట్రుకులర్ సిస్టమ్ విల్ అకర్స్ ఇన్ 0.3 సెకండ్స్, అలానే 0.5 సెకండ్స్. ఓకే, సో వెంట్రుకులర్ సిస్టమ్ అకర్స్ ఇన్ 0.3 సెకండ్స్ అండ్ వెంట్రుకులర్ డయాస్టోల్ అకర్స్ ఇన్ 0.5 సెకండ్స్. ఓకే, సో ఈ రెండు మనకి 0.8 సెకండ్స్. సో ఈ టూ ఈవెంట్స్ కూడా మనకి సైమల్టేనియస్ గా జరుగుతాయి. అంటే ఏట్రియల్ జరుగుతూ ఉన్నప్పుడే వెంట్రుకల్స్ లో కూడా ఆ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? క్లియర్? అర్థమైందా? సో ఇదంతా ఇంట్రడక్షన్ పార్ట్. అర్థమైందా నాన్న? సో వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ కార్డియాక్ సైకిల్? వాట్ ఆర్ ద ఈవెంట్స్ ఆఫ్ కార్డియాక్ సైకిల్? వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద కార్డియాక్ సైకిల్? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హార్ట్ బీట్? So it is the presence of both systole and the diastole. Systole ante contraction means Opening of the takes place, and diastole ante filling of the heart with blood, relaxation, filling of blood. blood will takes place. Okay. So ఇప్పుడు నేను ఒక డయాగ్రామ్ గీస్తాను జస్ట్ అందరూ చెప్పే సరిపోతుంది. ఇవన్నీ మంచిగా ఉండే సార్. రికార్డు కమ్మ కొట్ట కాదు ఇంటే నవ్వుకొని చేస్తారు. ఎవరు వెళ్తారు? మన వాళ్ళే. ఎవరికి పంపిస్తాం? హాస్టల్ వైజాగ్ అది పంపిస్తుంది రికార్డులో. So let us think this is my heart. కప్పబూరలాగా ఉన్నాయి. So what are the walls of the heart? So four chambers కనిపిస్తున్నాయి కదా నాన్న? మేడం కప్పబూర Okay. So four chambers తో పాటు మనకి four walls కూడా ఉంటాయి. So what are the walls of the heart? Tricuspid valve, bicuspid Bicuspid valve. Okay, so మన right atrial కి right ventricle కి so this is our tricuspid valve. Okay, so మన left atrial కి left ventricle కి bicuspid valve, also called as mitral valve. Okay, clear? So these are the AV valves. Okay, clear? మన రైట్ ఏట్రియం కి రైట్ వెంట్రికల్ కి, లెఫ్ట్ ఏట్రియం కి లెఫ్ట్ వెంట్రికల్. ఓకే, సో దీస్ ఆర్ ద atrioventricular valves. ఓకే, నౌ వాట్ ఆర్ ద అదర్ valves? अच्छा फायोटा pulmonary valve, pulmonary valve and the aortic valve. Aortic valve. oh ఆకు సో ఇలా ఎందుకు గీసాను అంటే నౌ దీస్ వాల్స్ ఆర్ ఇన్ క్లోజ్డ్ పొజిషన్. ఓకే, క్లియర్? సో క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి సో వీటిని ఇలా క్లోజ్ చేశాను. సో ఇప్పుడు ప్రీవియస్గా ఇప్పుడు ఓపెన్ అయి ఉన్నాయి కాబట్టి సో వీటిని ఓపెన్ అయ్యేటట్టు ప్లేస్ చేశాను. ఓకేనా? సో ఇది ఫస్ట్ బేసిక్ డయాగ్రామ్. అర్థమైందా నాన్న? ఓకే, సో దీస్ ఆర్ ద టూ సెమిలునర్ వాల్స్. So this is our aortic valve and this is our pulmonary valve. So మన రైట్ వెంట్రికల్ కి కనెక్షన్ గా మనకి pulmonary valve. So this is our
పల్మనరీ ఏంట్రా ఇది ఆర్టరీ. ఓకే, సో వాట్ ఈస్ దిస్ పల్మనరీ పిఎన్ రాసన్నానా పల్మనరీ ఆర్టరీ అండ్ దిస్ ఈస్ అవర్ arch of aorta. Okay, so what is this? So this is the arch of aorta and this is pulmonary artery having the pulmonary part and the aortic part. Clear? Yes, ma'am. So in four parts, four chambers. Adhamainda? Okay. So let us begin with our first event. So what is our first event? దెబ్బ Atrial event లో first event ఏంటన్నా? సో ఇప్పుడు మనం ఏట్రియల్ సిస్టోల్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, సో ఇనిషియల్ గా మనకి పేస్ మేకర్స్. సో వాట్ ఆర్ ద పేస్ మేకర్స్? SA node, AV node, contraction and Purkinje fibers. సో ఎక్కడెక్కడ ఉంటాయరా ఈ పేస్ మేకర్స్? స్వామి కూడా రాకూడదు. This is our AV node, bundle of. So these are the bundle of fins. Okay, clear? And now these are Purkinje fibers. So which are innervating our ventricles. Okay, so manaki SA node is the pacemaker of the heart. So it can have the high generation. So which is producing more action potential. Okay, so SA node నుంచి AV node వరకు ఇంపల్స్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది? వెరీ గుడ్, internodal fibers. Okay, so what are the internodal fibers here? So anterior internodal fibers, middle internodal fibers and posterior internodal fibers. Okay, so through these internodal fibers, okay, so action potential will spread throughout the atria and converge at the AV node. ఓకే, సో ఇప్పుడు AV నోడ్ నుంచి బండిల్ ఆఫ్ ఫిన్స్ నుంచి పర్కింజే ఫైబర్స్ అంతా స్ప్రెడ్ అయ్యి వెంట్రికల్స్ అనేవి వెంట్రికల్స్ కి స్ప్రెడ్ అవుతుంది. అర్థమైందా? సో మనకి ఎట్ ద జంక్షన్ బిట్వీన్ ద సుపీరియర్ వెనా కేవా అండ్ ద రైట్ ఏట్రియం దగ్గర మనకి SA నోడ్ ఉంటుంది. ఓకే, సో ఆ SA నోడ్ దగ్గర జనరేట్ అయిన యాక్షన్ పొటెన్షియల్ అనేది త్రూ అవుట్ ద హార్ట్ ఎలా స్ప్రెడ్ అవుతుందనో SA నోడ్ నుంచి ఇంటర్నోడల్ ఫైబర్స్ నుంచి AV నోడ్. సో AV నోడ్ నుంచి బండిల్ ఆఫ్ ఫిన్స్ నుంచి పల్కింజే ఫైబర్స్. సో ఈ విధంగా మనకి యాక్షన్ పొటెన్షియల్ అనేది కండక్ట్ అవుతుంది. సో ఇనిషియల్ గా మనకి ఏట్రియల్ సిస్టల్ కాబట్టి సో ఫస్ట్ ఏట్రియాలో యాక్షన్ పొటెన్షియల్ త్రూ ద ఇంటర్నోడల్ ఫైబర్స్ ద్వారా మనకి స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ జనరేట్ అయిన యాక్షన్ పొటెన్షియల్ through the internodal fibers, so it will spread both the atria. Okay, so right atrium ki spread avutundi, alane left atrium kuda spread avutundi. Okay, now clear? మాట్లాడడం అప్పుడే మాటలు కాకండి, నేను ఆపేసాను కదా. సో ఫ్రమ్ ద SA node, action potential will spread throughout the right atria and the left atria through the internodal fibers. ఓకే, సో ఇప్పుడు మనకి యాక్షన్ పొటెన్షియల్ అంతా కూడా ఏట్రియా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఓకే, నా ఏట్రియాలో యాక్షన్ పొటెన్షియల్ స్ప్రెడ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది నాన్న? నౌ ఇట్ అఫర్స్ మెకానికల్ ఈవెంట్. ఓకే, మెకానికల్ ఈవెంట్ అంటే ఇక్కడ ఏంటన్నా కాంట్రాక్షన్. సో ఎప్పుడైతే ఏట్రియా మొత్తం కూడా యాక్షన్ పొటెన్షియల్ స్ప్రెడ్ అవుతుందో, ఓకే, నౌ దెర్ ఈస్ ఏ మెకానికల్ ఈవెంట్. నౌ atria will begins to contract. ఓకే, అర్థమవుతుందా? యాక్షన్ పొటెన్షియల్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో నౌ ఇట్ బిగిన్స్ ద కాంట్రాక్షన్. క్లియర్? నా ఏట్రియాలో కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుందన్నా ఏట్రియాలో ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, క్లియర్?
So there is a development of pressure inside the atria. Okay. So ఎంత ప్రెజర్ డెవలప్ అవుతుంది. రిమెంబర్ ఎప్పుడు కూడా మనకి లెఫ్ట్ ఏట్రియాలో లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఎక్కువ ప్రెజర్ అనేది జనరేట్ అవుతుంది when compared with our right side. So both left atrium and left ventricle generates more pressure than the left right side. Clear? So left atrium లో మనకి నియర్లీ 6 to 8 mmHg ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇంత ప్రెజర్ డెవలప్ అయ్యేటప్పుడు మనకి ఏట్రియాల నుంచి బ్లడ్ అనేది పంప్ అవుతుంది అనమాట. సో ఎక్కడి నుంచి ఎక్కడ పంప్ అవుతుందన్నా ఏట్రియా నుంచి వెంట్రికల్ కి బ్లడ్ అనేది పంప్ అవుతుంది. సో ఎంత ఎంఎల్ ఆఫ్ బ్లడ్ పంప్ అవుతుందన్నా నియర్లీ 25 to 30 ml ఆఫ్ బ్లడ్ అనేది పంప్ అవుతుంది. ఓకే క్లియర్. సో ఏట్రియల్ ఈవెంట్స్ లో ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. So what happens in the atrial systole? So when there is a spreading of action potential throughout the atria, there is a pressure develops. Okay. So at that time pressure development, contraction will take place. So at the time of the contraction, so 6 to 8 mmHg pressure develops and nearly 25 to 30 ml of blood pumps from atria to ventricle. So these are the important points we have to remember. Clear? సో అర్థమైందా నాన్న? సో ప్రీవియస్ గా మనకి ఏవి వాల్స్ అనేవి ఓపెన్ అయి ఉన్నాయి. సో త్రూ దీస్ ఏవి వాల్స్ దేర్ ఇస్ ఎ పంపింగ్ ఆఫ్ ద బ్లడ్ విల్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ఏట్రియా టు వెంట్రికల్స్. ఓకే క్లియర్. సో ఇవి ఏట్రియాలో ఈవెంట్స్. అర్థమైందా? ఏట్రియాలో ఈవెంట్స్. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్? ప్రెజర్ డెవలప్ అవుతుంది. అంత ప్రెజర్ డెవలప్ అయ్యేటప్పుడు ఎంత వాల్యూమ్ అనేది వెంట్రికల్ కి రీచ్ అవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే నౌ దీస్ ఆర్ ద ఈవెంట్స్ ఇన్ ద ఏట్రియల్ సిస్టమ్. ఓకే సో నెక్స్ట్ అవర్ నెక్స్ట్ ఈవెంట్ ఇస్ ventricular systole. So I will discuss at the last atrial diastole. Okay, so atrial diastole కోసం మనం లాస్ట్ లో మాట్లాడతాం. Our next event is ventricular systole. Okay, so ఇప్పుడు మనకి SI node నుంచి internodal fibers ద్వారా స్ప్రెడ్ అయ్యి AV node రీచ్ అవుతూ bundle of leaves కి రీచ్ అవుతూ అలానే Purkinje fibers అంతా రీచ్ అయ్యి now ventricles begins to contract. Okay, so previous గా మన ventricles relaxed state లో ఉంటాయి అంటే which is in the ventricular diastole. సో ఎప్పుడైతే మనకి యాక్షన్ పొటెన్షియల్ స్ప్రెడ్ అయిందో సో ఇప్పుడు మనకి వెంట్రికల్స్ బిగిన్స్ టు కాంట్రాక్ట్. సో వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అవుతుంది అంటే ఏమవుతుందన్నా ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఓకే సో మన ఏరియాలో ఉన్న ప్రెజర్ కన్నా వెంట్రికల్స్లో ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి. క్లియర్? నాన్న మాటలు వస్తున్నాయి, సైలెంట్గా ఉండాలి. ఓకే సో ఏరియాలో ఉన్న ప్రెజర్ కన్నా వెంట్రికల్స్లో ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుందన్నా ఈ ఏవి వాల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. క్లియర్? సో క్లోజర్ ఆఫ్ ఏవి వాల్స్ గివ్స్ అవర్ ఫస్ట్ హార్ట్ సౌండ్ లవ్. ఓకే సో ఏవి వాల్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి నాన్న? ఫస్ట్ హార్ట్ ఏవి వాల్స్ ఎలా క్లోజ్ అవుతాయి? వెంట్రికల్స్ లో మోర్ ప్రెజర్ డెవలప్ అయ్యేటప్పుడు. ఓకే సో ప్రీవియస్ గా మనకి ఏట్రియల్ సిస్టోల్ జరిగిన టైంకి మన వెంట్రికల్స్ రిలాక్స్డ్ స్టేట్ లో ఉంటాయి. సో ఏట్రియల్ సిస్టోల్ జరిగిన తర్వాత పల్స్ ఇంపల్స్ అంతా స్ప్రెడ్ అయిన తర్వాత మన వెంట్రికల్స్ బిగిన్స్ టు కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. సో అలాగా మన ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఏట్రియా కన్నా వెంట్రికల్స్ లో ఎక్కువ ప్రెజర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి. సో అప్పుడు మనకి ఏమవుతుందన్నా ఏవి వాల్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఓకే క్లియర్? సో ఏవి వాల్స్ క్లోజ్ అయ్యేటప్పుడు మనకు వచ్చే హార్ట్ సౌండ్ మనం ఫస్ట్ హార్ట్ సౌండ్ అంటారు. సో దట్ హార్ట్ సౌండ్ ఇస్ నథింగ్ బట్ లవ్. ఓకే సో లవ్ అకర్స్ డ్యూ టు ద క్లోజర్ ఆఫ్ ద ఏవి వాల్స్. సో ఈ ఏవి వాల్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయి నాన్న? More pressure will be applied on the more pressure develop అయ్యేటప్పుడు. Clear? సో ఇప్పుడు ప్రీవియస్ గా మనకి సెమీ లూనర్ వాల్స్ అనేవి క్లోజ్ అయి ఉంటాయి. ఓకే
Okay, so previously semilunar valves are closed and ఈ semilunar valves ఎందుకు క్లోజ్ అయ్యి ఉన్నాయంటే సో మన వెంట్రుకల్స్ లో ప్రెజర్ 0 ఉంటుంది అనమాట. వెంట్రుకులర్ డయాస్టోల్ లో మనకి ప్రెజర్ 0 అయ్యేటప్పుడు మన ఆర్చ్ ఆఫ్ అరటలో అలానే పల్మరీ ఆర్టరీలో మినిమం ప్రెజర్ అనేది మెయింటైన్ అయి ఉంటుంది. ఓకే, సో మన ఆర్చ్ ఆఫ్ అరటలో మినిమం ప్రెజర్ ఎంత మెయింటైన్ అవుతుంది అంటే నియర్లీ 80 mmHg. మన ఆర్చ్ ఆఫ్ అరటలో మినిమం ప్రెజర్ ఎంత మెయింటైన్ అవుతుంది? సో ఎంత ప్రెజర్ మెయింటైన్ అవుతుందనో నియర్లీ 80 mmHg. అదే పల్మరీ ఆర్టరీలో ఎంత ప్రెజర్ మెయింటైన్ అవుతుందనో నియర్లీ 10 mmHg ప్రెజర్ అనేది మెయింటైన్ అవుతుంది. క్లియర్? సో మన ఇంత ప్రెజర్ మెయింటైన్ అవుతుంది కాబట్టి మన వెంట్రికల్స్ రిలాక్స్డ్ స్టేట్ లో ఉండేటప్పుడు సో ఈ వాల్స్ అనేవి క్లోజ్ అయి ఉంటాయి. సో ఇక్కడ కన్నా ఇక్కడ ప్రెజర్ తక్కువ కాబట్టి ఈ వాల్స్ అనేవి ప్రీవియస్ గా క్లోజ్ అయి ఉన్నాయి అన్నమాట. ఓకే, క్లియర్? సో ప్రీవియస్లీ సెమిలునర్స్ ఆర్ క్లోజ్. వై? బికాస్ సో హియర్ diastole, మన ventricles are in diastole event. Okay, so and our arteries maintain minimum pressure. Okay, so pulmonary artery maintains nearly 10 mmHg and our arch of aorta maintains minimum pressure, so that is nothing but 80 mmHg. Okay, clear? So ఇప్పుడు మనకి ప్రీవియస్ గా semilunar valves క్లోజ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఏట్రియా కన్నా వెంట్రికల్స్ లో ప్రెజర్ ఇంక్రీజ్ అవడం వల్ల ఏవి వాల్స్ కూడా క్లోజ్ అయ్యాయి. సో ఇక్కడ మొత్తం అంతా కూడా క్లోజ్డ్ ఛాంబర్. సో ఇక్కడ క్లోజ్ అయి ఉంది, ఇక్కడ క్లోజ్ అయింది. సో ఈ క్లోజ్డ్ ఛాంబర్ ని మనం ఏమంటామన్నా ఐసోవాల్యూమెట్రిక్ కాంట్రాక్షన్ ఫేజ్ అంటాం. సో ఏమంటామన్నా మన వెంట్రికులర్ సిస్టమ్ లో ఫస్ట్ ఈవెంట్ ఈజ్ ఐసోవాల్యూమెట్రిక్ contraction phase. So isovolumetric iso అంటే ఏంటన్నా సేమ్, వాల్యూమ్ అంటే సేమ్ వాల్యూమ్, కాంట్రాక్షన్ అంటే సో కాంట్రాక్షన్ అవుతున్నప్పటికీ సో ఎటువైపు కూడా బ్లడ్ అనేది పంప్ అవ్వట్లేదు. సో దిస్ ఫేజ్ ఇస్ కాల్డ్ as what? Isovolumetric contraction phase. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంకా ప్రెజర్ అనేది గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది. సో ఎంత వరకు మన హార్ట్ లో వెంట్రికల్స్ లో ప్రెజర్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుందనో అప్ టు 120 mmHg వరకు ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ 120 ఈజ్ నథింగ్ బట్ అవర్ సిస్టమ్. మీరు బీపీలో చెప్పే సిస్టోల్ ఏంటన్నా 120 కదా. సో మన వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు మాక్సిమం ఎంత వరకు ప్రెజర్ ని రికార్డ్ చేస్తుందనో సో దట్ ఈస్ నథింగ్ బట్ 120 mmHg. ఓకే, సో ఆ 120 mmHg రీచ్ అయ్యేటప్పుడు మనకి సో ఏ వాల్స్ ఓపెన్ అయితేనా సెమిలూనర్ వాల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అర్థమవుతుందా? సో ఇక్కడ సింపుల్ గా ఏం లేదు నాన్న. సో వాల్స్ ప్రెజర్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అంతే. ఓకే, సో ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఏ వాల్ ఓపెన్ అవుతుంది, ప్రెజర్ డిక్రీజ్ అయ్యేటప్పుడు ఏ వాల్ క్లోజ్ అవుతుంది, అది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? సో ఫస్ట్ ఏట్రియల్ సిస్టంలో మనకి ఏమవుతుందన్నా ఏట్రియల్లో ప్రెజర్ కాంట్రాక్ట్ అవుతుంది, కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది, ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు కొంత బ్లడ్ అనేది పంప్ అవుతుంది. ఓకే, సో అది ఏట్రియల్ ఈవెంట్స్. అదే వెంట్రికులర్ ఈవెంట్స్ వచ్చేసరికి వెంట్రికులర్ ఈవెంట్స్ లో మళ్ళీ మనకి 2 phases ఉంటాయి. అందులో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఐసోవాల్యూమెట్రిక్ కాంట్రాక్షన్. ఐసోవాల్యూమెట్రిక్ కాంట్రాక్షన్ ఫేజ్ అంటే ఏంటన్నా సో మనకి వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. సో మన ఏట్రియా కన్నా వెంట్రికల్స్ లో ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు మనకి ఏవి వాల్స్ అనేవి క్లోజ్ అవుతాయి. సో క్లోజర్ ఆఫ్ ఏవి వాల్స్ గివ్స్ అవర్ ఫస్ట్ హార్ట్ సౌండ్. ఓకే, సో తర్వాత ఇంకా ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఏట్రియల్ 6 to 8 mmHg ఉంటుంది. సో అంత ప్రెజర్ ఇంక్రీజ్ అయితే చాలు ఏవి వాల్స్ అనేవి క్లోజ్ అవుతుంది. సో మన వెంట్రికల్స్ లో ఇంకా ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంతకన్నా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందనో మన ఆర్టరీస్ లో ఉన్న ప్రెజర్ కన్నా మన వెంట్రికల్స్ లో ఇంకా ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. సో అదే లెఫ్ట్ సైడ్ అయితే నియర్లీ 120 వరకు ఇంక్రీజ్ అవుతుంది. అదే రైట్ వెంట్రికల్ లో అయితే నియర్లీ 25 mmHg వరకు రీచ్ అవుతుంది. ఓకే, సో లెఫ్ట్ వెంట్రికల్ లో ఎంత ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుందనో 25 mmHg
అలానే లెఫ్ట్ వెంట్రికల్ లో నియర్లీ 120 mmHg ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి మన ఆర్చ్ ఆఫ్ అరెటర్ ఎంత ప్రెషర్ ఉందన్న 80 mmHg. మన వెంట్రికల్స్ లో ఎంత ప్రెషర్ ఉంది నాన్న 120 mmHg ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఆర్టరీస్ లో కన్నా వెంట్రికల్స్ లో ప్రెషర్ ఎప్పుడైతే ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు మనకి సెమీలూనర్ వాల్స్ అనేవి ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ పాయింట్ అర్థమైందన్న. సో మన ఆర్చ్ ఆఫ్ అరోటా అండ్ పల్మనరీ ఆర్టరీలో ఉన్న ప్రెషర్ కన్నా వెంట్రికల్స్ లో ఉన్న ప్రెషర్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు మనకి ఏమైతేనా సెమీలూనర్ వాల్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో ఎప్పుడైతే మనకి సెమీలూనర్ వాల్స్ ఓపెన్ అవుతున్నాయో, సో ఇక్కడ మనకి ప్రీవియస్ గా మనకి వెంట్రికులర్ సిస్టోల్ జరిగే ముందు ఏం జరుగుండాలి, వెంట్రికులర్ డయాస్టోల్ జరుగుండాలి. సో వెంట్రికులర్ డయాస్టోల్ లో ఏమవుతుంది, ఫిల్లింగ్ విల్ టేక్స్ ప్లేస్ కదా. సో ఆ ఫిల్లింగ్ అవ్వడం వల్ల సో బ్లడ్ అంతా కూడా ఫిల్ అవుతుంది కదా. నౌ దట్ పంపింగ్ విల్ టేక్స్ ప్లేస్. ఓకే, సో ఇప్పుడు బ్లడ్ అనేది పంప్ అవుతుంది. సో దట్ pumping is nothing but ejection phase. So what is our second phase? Ejection phase. So blood అనేది eject అవుతుంది. Okay, so ejection is nothing but pumping of the blood will takes place from ventricles towards the arteries. మన లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఆర్చ్ ఆఫ్ అరోటాకు వెళ్తుంది. అలానే మన రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీలోకి బ్లడ్ అనేది పంప్ అవుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ మనకి సిస్టోల్ అంటే ఇస్ నథింగ్ బట్ కాంట్రాక్షన్ జరిగేటప్పుడు పంప్ అవుతుంది. ఏట్రియల్ సిస్టోల్లో ఏట్రియల్ నుంచి వెంట్రికల్స్ కి పంప్ అవుతుంది. వెంట్రికులర్ సిస్టోల్లో వెంట్రికల్స్ నుంచి ఆర్చ్ ఆఫ్ అరోటాకి అలానే పల్మనరీ ఆర్టరీకి పంప్ అవుతుంది. అర్థమైందా? సో సిస్టోలిక్ ఈవెంట్స్ అర్థమైందా? ఏట్రియల్ సిస్టోల్ అండ్ వెంట్రికులర్ సిస్టోల్. ఓకే, సో లెఫ్ట్ ఏట్రియల్ ఎంత ప్రెషర్ అవుతుందనో నియర్లీ 8 mmHg. అలానే లెఫ్ట్ వెంట్రికల్లో 140 mmHg. అదే రైట్ ఏట్రియల్లో నియర్లీ 4 to 6 mmHg డెవలప్ అవుతుంది. అలానే రైట్ వెంట్రికల్లో 25 mmHg ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, క్లియర్? అర్థమైందా? సో వాల్యూమ్ మాత్రం సేమ్. సో లెఫ్ట్ ఏట్రియల్ నుంచి రైట్ వెంట్రికల్కి ఎంత బ్లడ్ పంప్ అవుతుందనో 25 to 30 ml. 25 to 30 ml ml. లోపల. అదే వెంట్రికులర్ సిస్టోల్ జరిగేటప్పుడు ఎంత బ్లడ్ పంప్ అవుతుంది చెప్పలేదు కదా. దట్ ఈస్ నథింగ్ బట్ 80 ml. ఓకే, సో 70 to 80 ml. సో దట్ ఈస్ నథింగ్ బట్ అవర్ స్ట్రోక్ వాల్యూమ్. ఓకే, సో స్ట్రోక్ వాల్యూమ్ అని చెప్తా ఉంటారు కదా నాన్న. సో వాట్ ఈస్ హియర్ స్ట్రోక్ వాల్యూమ్? ఒక హార్ట్ బీట్ జరిగేటప్పుడు ఎంతైతే బ్లడ్ పంప్ అవుతుందో, వెంట్రికల్స్ నుంచి ఆర్టరీస్ కి ఎంతైతే బ్లడ్ పంప్ అవుతుందో దాన్ని మనం స్ట్రోక్ వాల్యూమ్ అంటారు. సో ఇక్కడ స్ట్రోక్ వాల్యూమ్ ఎంతనా నియర్లీ 70 to 80 ml. ఓకే, క్లియర్? ఏట్రియల్ సిస్టోల్ జరిగేటప్పుడు 25 to 30 ml ఆఫ్ బ్లడ్ అనేది పంప్ అవుతుంది. వెంట్రికులర్ సిస్టోల్ జరిగేటప్పుడు నియర్లీ 70 to 80 ml ఆఫ్ బ్లడ్ అనేది పంప్ అవుతుంది. క్లియర్? అర్థమైందా? సో తర్వాత ఈవెంట్ ఏంటన్నా వెంట్రికులర్ డయాస్టోల్. ఓకే, సో వెంట్రికులర్ డయాస్టోల్ చెప్పే ముందు ఏట్రియల్ డయాస్టోల్ చెప్పాలి. 25 to 30. అది 28 to 30. ఏట్రియల్ డయాస్టోల్ లో ఏం జరుగుతుందన్నా? సో అగైన్ ఏట్రియల్ డయాస్టోల్ అంటే ఏంటో, ఏట్రియల్ ఫిల్లింగ్ విల్ టేక్స్ ప్లేస్. సో మన లెఫ్ట్ ఏట్రియా రైట్ ఏట్రియా ఎక్కడి నుంచి బ్లడ్ ని ఫిల్ చేసుకుంటుంది? ఇది రాసే 70 to 80. వెరీ గుడ్. రైట్ ఏట్రియం ఎక్కడి నుంచి బ్లడ్ ని ఫిల్ చేసుకుంటున్నానా? ఫ్రమ్ ద సుపీరియర్ వెనా కేవా అండ్ ఇన్ఫీరియర్ వెనా కేవా నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని ఫిల్ చేసుకుంటుంది. సో రైట్ ఏట్రియా రిసీవ్స్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ సుపీరియర్ వెనా కేవా అండ్ మన లెఫ్ట్ ఏట్రియం ఎక్కడి నుంచి బ్లడ్ రిసీవ్ చేసుకుంటున్నానా? పల్మనరీ వెయిన్ ద్వారా లంగ్స్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని రిసీవ్ చేస్తుంది. సో దిస్ ప్రాసెస్ అకర్స్ డ్యూరింగ్ ద ఏట్రియల్ డయాస్టోల్. ఓకే, సో ఏట్రియల్ డయాస్టోల్ లో ఈ ఫిల్లింగ్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. ఓకే, సో అవర్ నెక్స్ట్ ఈవెంట్ ఈస్ అవర్ వెంట్రికులర్ డయాస్టోల్. సో అగైన్ వెంట్రికులర్ డయాస్టోల్ ఇస్ హ్యావింగ్ నియర్లీ 4 events. So first one
కదా నా బాధ ఫిల్లింగ్ ఫేజ్. ఇదిగో అంటే కదా బాధ మళ్ళీ పడుతుంది And fourth one, large lateral ఫుల్ filling స్పాన్ phase. లార్జ్ So these are the 4 events which occur in the ventricular diastole. Clear? లార్జ్ So ventricular diastole లో 4 phases ఏంటంటే so first one protodiastole, second one isovolumetric relaxation phase, and third one ఫిల్లింగ్ filling phase. So filling phase లోనే మళ్ళీ మనకి 2 phases ఉంటాయి. Rapid filling phase ఉంటుంది, అలానే slow filling phase ఉంటుంది. And our last one is our last rapid filling phase. So this last rapid filling phase is nothing but atrial peak. Okay. So which is similar to that of our atrial systole. కిక్ Atrial systole జరగడం వల్ల వెంట్రికల్స్ లో బ్లడ్ అనేది ఫిల్ అవుతుంది. అంతే కదా నేను. సో మనకి ఏట్రియల్లో ఏట్రియల్ ఈవెంట్స్ నుంచి చూస్తే ఏట్రియల్ సిస్టోల్ అంటే పంప్ అవుతున్నట్టు, కానీ మన వెంట్రికులర్ డయాస్టోల్ నుంచి చూస్తే రిజర్వ్ చేసుకున్నట్టు. అంతే కదా నాన్న. సో దట్ లాస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్ ఫేజ్ ఇస్ నథింగ్ బట్ ఏట్రియల్ పీక్. దాన్ని మనం ఏట్రియల్ సిస్టోల్ అంటాం. ఓకే. సో నా ఫస్ట్ వన్ ప్రోటోడయాస్టోల్. సో ప్రోటోడయాస్టోల్ అంటే ఏంటి నాన్న? సో మనకి కాంట్రాక్షన్ జరిగిన తర్వాత మన వెంట్రికల్స్ అనేవి స్లోగా రిలాక్స్ అవుతూ ఉంటాయి. అవునా? సో మన వెంట్రికల్స్ రిలాక్స్ అయ్యేటప్పుడు సో ప్రెజర్ కూడా ఫాలో అవుతుంది. సో ఇప్పుడు మనకి సెమీలూనర్ వాల్స్ మన ఆర్టరీస్ లో ఉన్న ప్రెజర్ కన్నా వెంట్రికల్స్ లో ప్రెజర్ డిక్రీజ్ అయింది అనుకోండి. సో అప్పుడు ఏమవుతుందన్నా సెమీలూనర్ వాల్స్ అనేవి క్లోజ్ ఆల్రెడీ ఓపెన్ లోనే ఉన్నాయి కదరా. ఇప్పుడు అర్థమైందా లేదా నాన్న? సో మన వెంట్రికల్స్ లో ప్రెజర్ డిక్రీజ్ అయ్యేటప్పుడు ఆర్టరీస్ లో ఉన్న ప్రెజర్ కన్నా వెంట్రికల్స్ లో ఉన్న ప్రెజర్ ఇంకా పడిపోయింది అనుకోండి. అప్పుడు మనకి సెమీలూనర్ వాల్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఓకే. నౌ క్లోజర్ ఆఫ్ సెమీలూనర్ వాల్స్ గివ్స్ అవర్ సెకండ్ హార్ట్ సౌండ్ డబ్. ఓకే. క్లియర్? సో లబ్ అంటే ఫస్ట్ హార్ట్ సౌండ్ క్లోజర్ ఆఫ్ ఏవి వాల్స్. ఓకే. అర్థమవుతుందా? ఇక్కడ పాయింట్ అర్థమవుతుందా నాన్న? సో ఇప్పుడు డబ్ అంటే ఏంటి నాన్న? క్లోజర్ ఆఫ్ సెమీలూనర్ వాల్స్. ఓకే. సో సెమీలూనర్ వాల్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయరా? మన ఆర్టరీస్ లో ఉన్న ప్రెజర్ కన్నా వెంట్రికల్స్ లో ప్రెజర్ అనేది పడిపోతుంది. ఓకే. సో దట్ ఫేజ్ ఇస్ నథింగ్ బట్ ప్రోటోడయాస్టోల్. ఇప్పుడు మనకి ప్రీవియస్ లో ఏవి వాల్స్ క్లోజ్ అయ్యాయి. సో ఇప్పుడు మళ్ళీ మనకి సెమీలూనర్ వాల్స్ అనేవి క్లోజ్ అయిపోయాయి. సో రిలాక్సేషన్ టైంలో 4 వాల్స్ కూడా క్లోజ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం నాన్న? ఐసోవాల్యూమెట్రిక్ రిలాక్సేషన్ ఫేజ్ అంటే. అర్థమైందా? సో ప్రీవియస్ గా ఏవి వాల్స్ క్లోజ్ అయ్యాయి, ఇప్పుడు ప్రెజర్ డ్రాప్ అవడం వల్ల సెమీలూనర్ వాల్స్ క్లోజ్ అయ్యాయి. నౌ ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ చాంబర్. డ్యూరింగ్ ద రిలాక్సేషన్ it is a closed chamber. Okay. Now it is called as isovolumetric relaxation phase. Okay. So ఇప్పుడు ఇంకా ప్రెజర్ అనేది డిక్రీజ్ అయిపోతా ఉంటుంది. ఎంతకన్నా డిక్రీజ్ అయిపోతా ఉంటుంది? నౌ ఏట్రియా కన్నా వెంట్రికల్స్ లో ఇంకా ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఏట్రియా కన్నా వెంట్రికల్స్ లో ప్రెజర్ డిక్రీజ్ అయింది అనుకోండి, ఏవి వాల్స్ అనేవి ఓపెన్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు ఏట్రియా కన్నా వెంట్రికల్స్ లో ఇంకా ప్రెషర్ డిక్రీజ్ అయిపోయింది అనుకోండి, ఏవి వాల్స్ అనేవి ఓపెన్ అయిపోతుంది. సో ఏవి వాల్స్ ఓపెన్ అవడం వల్ల ఏట్రియల్ డయాస్టోల్ లో ఏం జరుగుతుంది? ఫిల్లింగ్ టేక్స్ ప్లేస్ అవుతుంది. సో ఒక్కసారిగా ఫిల్లింగ్ చేసుకున్న బ్లడ్ అంతా కూడా మన ఏవి వాల్స్ ఓపెన్ అవడం వల్ల ఫిల్లింగ్ ఫేజ్ అనేది జరుగుతుంది. ఓకే. క్లియర్? సో లాస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్ ఫేజ్ అనేది మన ఏట్రియల్ సిస్టోల్ జరగడం వల్ల వెంట్రికల్స్ లో బ్లడ్ రిసీవ్ అవుతుంది కాబట్టి సో దాన్ని మనం లాస్ట్ ర్యాపిడ్ ఫిల్లింగ్ ఫేజ్ అంటారు. సో యాక్చువల్ గా మన హార్ట్ లో 4 హార్ట్ సౌండ్స్ ఉంటాయి. మీకు తెలిసినవి 2, లెఫ్ట్ అండ్ థర్డ్ హార్ట్ సౌండ్ ఏంటి అంటే డ్యూరింగ్ ర్యాపిడ్ ఫిల్లింగ్ ఫేజ్. సో ర్యాపిడ్ ఫిల్లింగ్ ఫేజ్ జరిగేటప్పుడు
ఓకే. సో ఒక్కసారిగా మనం ఫిల్లింగ్ చేసుకుంటుంది కదా, సో ఒక్కసారిగా బ్లడ్ ఫిల్ అవుతుంది కాబట్టి సో డ్యూ టు దట్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఒక్కసారిగా పడుతుంది కదా నాన్న, సో మనకి థర్డ్ హార్ట్ సౌండ్ వస్తుంది. సో థర్డ్ హార్ట్ సౌండ్ ఎప్పుడు వస్తుందిరా? డ్యూరింగ్ ర్యాపిడ్ ఫిల్లింగ్ ఫేజ్. అండ్ ఫోర్త్ హార్ట్ సౌండ్ ఉంటుంది ఎక్కడంటే సో డ్యూరింగ్ ఏట్రియల్ సిస్టమ్ జరిగేటప్పుడు ఏట్రియల్ నుంచి వెంట్రుకల్స్కి బ్లడ్ పంప్ అవుతుంది కదా, సో ఎట్ దట్ టైమ్ స్మాల్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ సౌండ్ ఈస్ నథింగ్ బట్ ఫోర్త్ హార్ట్ సౌండ్. ఏట్రియల్ సిస్టమ్ ఫోర్ హార్ట్ సౌండ్స్ ఉంటాయి. S1, S2, S3, S4. S1 is our first heart sound, left. S2 is our second heart sound, that is our dub. Okay, clear? And third heart sound during rapid filling phase. And fourth heart sound during atrial systole. Okay. సో ఇవి మన హార్ట్ లో జరిగే ఈవెంట్స్. అర్థమైందా? సో రేపు ఇంకొకసారి అదే మళ్ళీ మన వెడ్నెస్డే క్లాస్ ఉండదు నాన్న, థర్స్డే క్లాస్. ఓకేనా? సో థర్స్డే క్లాస్లో నేనే వస్తాను మళ్ళీ. సో ఇంకా డీటెయిల్గా మీకు కొంచెం క్లారిటీ. ఓకేనా? అర్థమైంది కదా నన్ను? ఒక రఫ్ ఐడియా వచ్చింది కదా. సో బాడీ మీనింగ్ ఆఫ్ హార్ట్ బీట్, సో అందులో ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది మళ్ళీ మస్తాన్ బై బిర్యానీ పట్నం సజ్జనట్ సత్యనారాయణ ఎంత బే సత్యాన్ని మేడం బయటకు వెళ్ళి ఎందుకు రాదు రావడం బ్యాగులు పట్టుకుని రారా ఎందుకంటే అక్కడ పిల్లలు ఉందా అంటే ముందు మాట్లాడు సెకండ్ వాళ్ళు జడా తేడా ఎవరన్నా ఫోన్ చేస్తారు మెసేజ్ చూసి అట్లా అంటాడుగా జోసు ఏందిరా ఫోన్ చేసా ఏ సార్ కొంట్రా క్యాంపస్కి వెళ్ళిపోయి బ్యాగ్ అక్కడ పెట్టి వెళ్ళిపోవాలి. మీరు చెప్పి నువ్వు క్లాస్ ఆఫర్ వచ్చింది ఫేస్ క్రీమ్ ఆర్డర్ చేసుకోవాలి. ఆఫర్ మళ్ళీ నాకే బుక్ అడుగు టేబుల్ మీద పెట్టారు అంటే మా టేబుల్ మీద పెట్టి మా టేబుల్ మీద సారింగ్ చేశారంట. ఆ పక్కన సిస్టమ్ దగ్గర ఉంది, టేబుల్ మీద వేసారు.
ఇచ్చాడు నిన్న నాకెందుకు ఇచ్చాడు కొట్టిస్తాడు అయిపోయింది కలిసిపోవడం కూడా అయిపోయింది ప్రాబ్లం అయిపోయింది కలిసిపోవడం కూడా అది కానీ ఎగిరింది అనుకో పోతుంది 10 రూపాయలు కొట్టితే నేను ఎత్తా 20 సాగు ఇదంతా కరెక్ట్ కాదమ్మా ఆసుపత్రి లేదా నాకు కట్ అయిపోయింది కాబట్టి మీ దగ్గర రాలేదు బ్యాగ్ ఇచ్చి వెళ్దామంటున్నా నీకు బ్యాగులు లేవు మాకు బ్యాగులు బరువులు ఉన్నాయి దారాలు మరి అదే వాడిని జ్యోతిష్ 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 సందీప్ అరే సందీప్ జ్యోతిష్ నేను నేర్పించకపోతే నా పేరు మళ్ళీ కలిసిననే కదరా నేర్పించకపోతే నిన్నగా నేర్పించకపోతే తక్కే రేపు నుంచి పక్కన కాదు సందీప్ భాయ్ నీకు ఉందిరా ఆ కొద్ది కొడుకు ఇచ్చకపోతే చూడు ఇప్పుడు నాదా పెద్దవి కదా పెద్ద కాలేదా అయితే గడ్డలు చేయడం క్లీన్ చేయడం నేను లోపలికి వెళ్ళకపోతే ఏడు సిరిపడి ఏడు ఎటు వెళ్ళిపోయిండు ఏం చెప్పలేదు కాబట్టి బైక్ వచ్చేవాడు పెద్ద గొడవ కనబడుతున్న క్లాస్ ఏ క్లాస్ అయితే కొత్తగా ఉంది
నాకేం తెలుసు లేకపోతే సార్ మేము మాస్టర్ ఏంది ఏం లేదు తప్ప ఎక్స్పెక్ట్ చేసిన దొరికినప్పుడు స్వామి కూడా